హలో అండి. మా మరిది వాళ్ళైతే వచ్చారు, వెళ్ళిపోతున్నారండి. ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారో ఏం కథ అన్నది వీడియో మొత్తం చూసేయండి. ఇక పెద్దమావాస్య పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం అండి. ఇంకా నేనైతే మా నడిపి మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇలా చక్కగా అలంకరించి దీపాలు కూడా వెలిగించి ఉంచారు. ఇంకా అయ్యగారమ్మ బియ్యం తీసుకుపోవడానికి వచ్చినప్పుడే మా ఆడపడిచి వాళ్ళ ఊరు వైపు అయితే వెలిగిస్తారు అని అయితే చెప్తుంది. ఇంకా మా నడిపి మావయ్యని అక్కడ నుంచోమని సరే ఒక పిక్ అయితే తీసాను. ఇంకా పిల్లలు రాలేదు అంటే దుర్గామాలలు వేసుకుంటారట, ఇంకా వీలు కాదు అన్న తర్వాత మేమే వచ్చాము అని అయితే చెప్తుంది. ఇంకా అక్కడి నుంచి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. శనగపప్పు బబ్బరి పప్ప ఓకే ఇటలు ఇవని అన్నావు కదా, మళ్ళీ మర్చిపోయినా అత్తం మొక్కుకొని అయితే మా నడిపి అత్తమ్మ వాళ్ళ ఇంటి నుండి ఇంకా మా ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. వచ్చేసరికి అయితే అన్నీ రెడీ చేసి అయితే ఉంచింది అత్తమ్మ. ఇంకా వెళ్ళగానే టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా వంటలన్నీ ప్రిపేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళగానే అయితే ఇంకా టిఫిన్ చేశానండి. ముగ్గురు ఒకే రోజు అయితే పెట్టుకుంటున్నారు. వారికి కూడా టిఫిన్ పెట్టేస్తాను. వెళ్ళగానే పప్పు అయితే నానబెట్టిన పప్పు అయితే మిక్సీ పట్టేశాను. ఇంకా చికెన్ శుభ్రంగా కడిగి అందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఆయిల్ అన్నీ వేసి మనం మామూలుగా చికెన్ ఎలా కలుపుకుంటామో ఇంకా అలాగే కలిపేసుకున్నాను. ఇంకా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేద్దాం ముందుగా అయితే అన్నట్టుగా అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా వంటలన్నీ ఒక్కొక్కటిగా ఇంకా పిండి వంటలు కూడా చాలా చేయాలండి. ఇంకా పెద్దమావాస్య పెద్దలకి బియ్యం ఇచ్చుకునే కార్యక్రమం అన్నమాట. ఇంకా మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకి, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్నకి, పితృదేవతలకి అందరికీ కూడా పెద్దమావాస్యకి బియ్యం అన్నమాట. నేనైతే వెళ్ళాను. ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నానండి. పిండి వంటలన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కటి మామూలుగానే చూపిస్తూ ఉంటానండి. ఇంకా మొత్తం చూసేయండి. మరి ఇంకా చికెన్ మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి అయితే పక్కకు పెట్టేద్దామండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన అయితే గిలాసుల బియ్యం వండంగా పట్టింది పట్టిన ఉల్లిగడ్డ, గ్రైండర్ పట్టిన ఉల్లిగడ్డ చేపల కూర. ఓకే చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఆయిల్ వేడకగానే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరాకు, ఆనియన్ పేస్ట్ వేసి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇంకా అందులో మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఇలా నూనె తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫిష్ కూడా తీసుకువచ్చారు. సార్ అదే ఉప్పు వేసుడేలా అటు పడది పడు. ఓకే చికెన్లో వాటర్ పోసి అయితే ఉడికించుకోవాలండి. అంతే ఇక చికెన్ కర్రీ. ఫిష్ కర్రీ అయితే మా మావయ్య ఫిష్ అయితే కడిగి ఇచ్చాడు. అందులోకి అయితే ఉప్పు, కారం
గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసి అయితే కలుపుతున్నాము. మంచి మంచి ముక్కలన్నీ పెనంపై వేసి వేయించుకోవడానికి అన్నట్టుగా ఒక దాంట్లో, కర్రీ కోసం ఒక దాంట్లో, రెండిట్లో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తుందండి. ఇంకా మా అత్తమ్మ చేసినట్టుగా అయితే చేపల కర్రీ ఇంకా ఎవరు చేసినా కుదరది అని అయితే ఇంకా మా చిన్న అబ్బాయి ఉద్దేశం అండి. ఇంకా మా నానమ్మ చేస్తేనే చేపల కర్రీ బాగుంటుంది అని వాడు అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇంకా అత్తమ్మ అయితే వాడి కోసం ఫిష్ కర్రీ అయితే చేసేస్తుంది. ఆయిల్ వేసి ఇంకా ఫిష్ కర్రీ కొరకు ఆయిల్ అయితే వేసి ఉంచాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇదైతే మెంతులు, జీలకర్ర పొడి. ఇది వేస్తే చేపల్లో ఫ్లేవర్ బాగా వస్తుంది. ఓ పక్కనైతే చికెన్ ఉడుకుతుందండి, దాంట్లో కొత్తిమీర చల్లాము. ఈ పక్కనైతే ఫిష్. ఇలా ఒక్క పొయ్యి కూడా ఖాళీ లేకుండా 2 పొయ్యిల పైన ఒక్కదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నామండి. చింతపండు రసం తీసి ఇంకా ఫిష్ ఫ్రై అవుతున్న ముక్కల్లో వేసుకోవాలండి. ఇంతే అండి ఫిష్ పులుసు, చాలా ఈజీగా సింపుల్గా. ఫిష్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ ఉడికిపోయినట్టేనండి. చూసారా, దగ్గర పడిపోయింది. ఫిష్ కర్రీ దించేసాము. ఇంకా పెనంపై అయితే ఫిష్ ముక్కలు, మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఇలా వేయించుకోవాలండి. నూనె కాగిన తర్వాత వేసి ఇలా తిరగేస్తూ కాల్చుకోవాలి. మీకు ఎన్నోసార్లు వీడియోలలో చూపించాను, కానీ మళ్ళీ కొత్త వారు తెలియని వారు ఎవరైనా ఉంటే ఇలా వేసుకోవాలండి. పెనం పైన ఫిష్ ముక్కల్ని వేసుకొని 2 వైపులా చక్కగా వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా మిర్చి బజ్జీలు అయితే వేసేస్తున్నానండి. ఇంకా అక్కడక్కడ క్లిప్పింగ్స్ అన్నీ చాట్ కింద వచ్చేసాయండి. ఇంకా వాటిని అయితే ఇందులోంచి కట్ చేశాను. ఇంకా ఫిష్ కర్రీ దించేసాను, చికెన్ కర్రీ దించేసాను. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ పెట్టి బాండి పెట్టి ఇంకా మిర్చి బజ్జీలు అయితే వేసేస్తున్నాను. కాగుతున్న నూనెలో ఇంకా మనం కలిపి పక్కన పెట్టి ఉంచుకున్నాం కదండి శనగపిండి మిశ్రమం. ఇంకా నేను వెళ్ళగానే స్టార్టింగ్లో చూపించాను. ఇంకా నేను వెళ్ళేసరికి మా అత్తమ్మ అన్నీ కలిపి రెడీగా ఉంటుందండి. శనగపిండిలో మనం ఉప్పు, పసుపు, సోడా వేసుకొని కలుపుకోవాలండి మిర్చి బజ్జీ కోసం అయితే. ఇంకా మిరపకాయలను అయితే చీల్చుకొని ఉప్పు రాసుకొని పెట్టుకోవాలండి. ఇంకా అలా చీల్చుకున్న మిర్చీలను శనగపిండిలో డిప్ చేస్తూ ఇంకా కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలాగా వేయించుకుంటే వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా పిండి వంటలన్నీ చేసుకొని పితృఅమావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుకునే కార్యక్రమం అయితే ఈ రోజు పెట్టుకున్నాము. పౌర్ణమి తిథి తర్వాత బొడ్డమ్మలు పెట్టినప్పటి నుంచి పితృకర్మలని ఇంకా అప్పటి నుంచి పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం పితృఅమావాస్య వరకు అయితే పెడతారండి. ఇక పితృఅమావాస్య రోజు చివరి రోజని ఇంకా ఆ రోజుతో ద్వారాలు మిగిసిపోతారని ఇంకా ఆ రోజు వరకు మన పూర్వీకులు పెద్దలు అందరూ కూడా మా వంశీకులు ఎవరైనా ఇంకా మా కోసం పెడతారేమో, పితృకర్మలు చేస్తారేమో, ఇంకా బియ్యం ఇలాంటివి ఇస్తారేమో అన్నట్టుగా ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు అని అయితే శాస్త్రం చెప్తుందండి. ఇక వెనకటి నుంచి అయితే ఇక బియ్యం కూడా 3 సాట్లలో పోసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు అన్నట్టుగా 3 సాట్లలో బియ్యం పెట్టి పెద్దల పేరు మీద దానం అయితే ఇస్తారండి కాయగారమ్మకి. ఇంకా స్వయం పాకం బియ్యము, పప్పు, చింతపండు, ఉప్పు, కూరగాయలు అన్నట్టుగా ఒక్కరోజు వండుకోవడానికి వీలుగా స్వయం పాకం కూడా ఇవ్వాలండి. ఇంకా మీతో కబుర్లు చెప్తూనే వంటలన్నీ పూర్తి చేసేసానండి. మరి బొబ్బరి గారెలు, ఫిష్ ఫ్రై. ఇప్పుడైతే మక్క గారెలు చేసేస్తున్నానండి. ఇంకా మక్క గారెలు ఒలిచి ఇంకా గ్రైండర్ పట్టేటప్పుడు అయితే క్లిప్పింగ్ అయితే షార్ట్ వీడియో కిందే వచ్చిందండి. అది కూడా ఇంకా అవన్నీ అయితే షార్ట్లో పెడతానండి. దీంట్లో నుంచి అయితే తీసేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా మక్క గారెలన్నీ పేగు పైన కవర్ పైన కానీ ఒత్తుకొని ఇలా చిల్లులు పెట్టి ఇంకా నూనెలో వేసి 2 వైపులా ఇలా చక్కగా తిరిగేస్తూ కాల్చుకుంటే పచ్చి ఏమీ లేకుండా అన్ని సమంగా కాలుతాయండి. ఇంకా పిండి వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చేసిన వంటలన్నీ విస్తరణలో పెట్టి ఇంకా అక్కడ పెట్టి ఉంచాను. ఇంకా మా మామయ్య అయితే నమస్కరించుకున్నారు. ఇంకా మా భోజనం మొత్తం కంప్లీట్ అయిపోయి మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. ఇంకా చిన్నత్తమ్మ వాళ్ళకి కూడా మొక్కులు అన్నీ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో కూడా భోజనాలు చేసేసారు. ఇంకా మా మరిది గారు ఒక్కరే మిగిలిపోయారండి. ఇంకా నేను వెళ్ళగానే నేను కూడా పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఇంకా పితృదేవతలకి నమస్కారంలో మా అత్తమ్మ వాళ్ళ నాన్న, అమ్మ, మా మామయ్య వాళ్ళ అమ్మ, నాన్న అండి. ఇంకా అక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక అమ్మ ఫోటోనే చూసారు కదా, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ నాన్న, మా మామయ్య వాళ్ళ అమ్మ ఇద్దరు అక్క చెల్లెలేనండి. ఇంకా మా మర్రి గారి భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడే
ఇస్తరు పట్టుకొని బయటకి వెళ్ళారు. చూసారు కదా, ఇంకా వచ్చి అయితే హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు. ఇంకా తినడమే ఆలస్యం అన్నట్టుగా ఇంకా మూతి కూడా తుడుచుకోకుండా అయితే వెళ్ళిపోయారండి. ఇంకా రావడము అయింది, వెళ్ళిపోవడము అయిందండి. ఇంకా పిల్లల్నైతే స్కూల్లో వేసి వచ్చారట. ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేదండి. ఆలస్యం అమృతం విషం అన్నట్లు అయితే కాసేపు అలా రిలాక్స్‌గా కూర్చున్నారో లేదో అండి, ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా ఒకటే ఉరుకులు, పరుగులు హడావిడి అండి. ఇంకా పిల్లలు వెళ్తున్నారు అన్నప్పుడైతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదండీ. ఇంకా మళ్ళీ మా అత్తమ్మ, మా మామయ్య, మా చిన్నత్తమ్మ, చిన్న మామయ్య ఇంకా వీళ్ళు వెళ్తుంటే చూడండి వాళ్ళ హైరానా, వాళ్ళ హంగామా అన్నట్టు ఇంకా పిల్లలకైతే చేసి పెట్టిన పిండి వంటలన్నీ కట్టి అయితే పంపించారు. ఇంకా అక్కడి నుంచి మా నడిపి మామయ్యోళ్ళ బంగ్లా అండి, ఆ వెనకైతే ఇంకా మా ఆడపడుచు అయితే వచ్చింది. అయ్యో వెళ్తున్నారా వదిన అయితే మందలిస్తుంది. ఇంకా అక్కడి నుంచే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఆగారు. ఇంకా మా చిన్న మామయ్య కూడా వచ్చి ఇంకా ఫ్రెష్ కరివేపాకు అయితే తెంపి ఇస్తున్నారు. ఇంకా వద్దంటున్నా వినకుండా. పల్లెల్లో ఉంటే ఇలాంటి వెసులుబాటు అయితే ఉంటుందండి. ఇలా రాళ్ళ కూడా పక్కనే కరివేపాకు చెట్టు అయితే ఉందండి. ఇంకా ఫ్రెష్ కరివేపాకు కోసుకొచ్చి వాళ్ళకైతే అందించేశారండి. ఇలా ఉంటుందండి పిల్లలకి అవి కట్టాలి, ఇవి కట్టాలి అని. చూసారా, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఉరుకులు పరుగులు. అక్కడి నుంచి అయితే మా నడిపత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా మా ఆడపడుచులతో అయితే ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళకి కూడా బాయ్ చెప్పైతే వచ్చేసానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇదండి మరి మా పెద్దలకు బియ్యం ఇచ్చే